హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. తమ్నైల్లో మీరు చూసే ఉంటారు. నేను ఛానల్ పెట్టి 3 ఇయర్స్ అయింది. అయినా ఇప్పటికి కూడా మానిటైజేషన్ అనేది కాలేదనమాట. సో ఎందుకు ఏంటి అనే రీజన్స్ అయితే నేను చెప్తాను. సో అంతకంటే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి మన ఛానల్ని చెక్ చేయండి. అందులో శారీస్, జ్యువెలరీస్ తక్కువ బడ్జెట్లో మంచి హై రేంజ్ శారీస్ ఎలా పర్చేజ్ చేయాలి, సో దానికి తగ్గట్టుగా మంచి డిజైనర్ బ్లౌజెస్ ఎలా సెట్ చేసుకోవాలి, అంటే కలర్ కాంబినేషన్స్, శారీ డిజైన్స్, వీటన్నిటి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ఒక్కసారి ఛానల్ చెక్ చేయండి, మర్చిపోవద్దు. మీకు కనుక నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవడానికి అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి అయితే 3 ఇయర్స్ అవుతుంది. యూట్యూబ్ ఛానల్ అనేది చాలా కష్టం. చాలామంది అనుకుంటారు వాళ్ళకి బాగా డబ్బులు వచ్చేస్తున్నాయి కదా, మనం కూడా స్టార్ట్ చేస్తే మనకు వచ్చేస్తాయి అని చెప్పి అలా అనుకొని స్టార్ట్ చేస్తారు. అంటే జనరల్గా లేడీస్ ఎలా స్టార్ట్ చేస్తారంటే చదువుకొని ఉంటారు, పెళ్ళిళ్ళు అయిపోయి ఉంటాయి, కిడ్స్ ఉంటారు, బయటికి వెళ్ళి జాబ్ చేయలేని పరిస్థితి. చదువుకున్న వాళ్ళకి చదువు వాల్యూ తెలుసు కాబట్టి సో ఏదో ఒకటి మనం చేయాలి, మనకంటూ ఒక ఐడెంటిటీ ఉండాలి, మనకంటూ మనం ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్గా ఉండాలి అన్న ఉద్దేశంతో చాలామంది లేడీస్ అయితే ఈ యూట్యూబ్ అనేది స్టార్ట్ చేస్తారనమాట. స్టార్ట్ చేసినాక ఇందులో సర్వ్ అవ్వడం అనేది చాలా అంటే చాలా కష్టం. అసలు చాలామంది అనుకుంటారు అందరికి డబ్బులు వచ్చేస్తున్నాయి కదా, మనకు కూడా వస్తాయేమో, ట్రై చేద్దాము ఏదో ఒకటి అన్నట్టు ట్రై చేస్తారు. కానీ యూట్యూబ్ అనేది అంత ఆషామాషి విషయం అయితే కాదు. చాలా ఓపిక, చాలా సహనం, చాలా ఉండాలన్నమాట. అసలు చాలా కష్టం అసలు మనం చేయడం అనేది. ఎందుకంటే 3 ఇయర్స్ నుంచి నేను చేస్తున్నాను కదా, ఆ బాధ ఏంటో నాకు తెలుసు. మనం ఇన్ని సంవత్సరాలు కష్టపడి మనకి దీనివల్ల ఒక్క రూపాయి కూడా లాభం లేదు అంటే అసలు ఆ బాధ ఎలా ఉంటుంది అసలు. చాలా కష్టపడమాట. నా వీడియోస్కి అయితే ఒక్క వీడియోకి 1 వ్యూ 2 వ్యూలు వచ్చాయి. నేను కుకింగ్ వీడియోస్ చేసేదాన్ని స్టార్టింగ్లో. ఎందుకంటే ఇలా ఫేస్ చూపించి చేయడం అనేదానికి నేను కొంచెం నర్వస్గా ఫీల్ అయ్యేదాన్ని. సో అప్పుడు కుకింగ్ అనేది బాగా అందరు చేస్తున్నారు కదా అని చెప్పి కుకింగ్ స్టార్ట్ చేశాను. చాలా వీడియోస్ అప్లోడ్ చేశాను. దాదాపు 250-300 వీడియోస్ అప్లోడ్ చేశాను అనమాట. అంత డిఫరెంట్గానే చేశాను, రొటీన్గా కాకుండా బాగానే చేశాను. కానీ అసలు 1-2 వ్యూస్ మాత్రమే వచ్చాయి. అసలు ఎంత దారుణంగా ఉండేదంటే పరిస్థితి, అసలు రోజుకి నిరాశ అనమాట. అసలు ఏంటిది ఇలా ఉంటుందా, ఎందుకు మనం చెయ్యాలనే ఇంట్రెస్ట్ అయితే అస్సలు ఉండేది కాదు. ఎందుకంటే ఇప్పుడు మనం చేసే పనికి ఏదైనా ప్రతిఫలం ఉంటే చేయాలనిపిస్తుంది. ఇప్పుడు మనం రూపాయి వంతు పనిచేసామంటే దాంట్లో కనీసం పావల వంతు మనకి తిరిగి రెస్పాన్స్ ఉన్నా, అంత ప్రతిఫలం ఉన్నా ఇంట్రెస్ట్ ఉంటుంది. కానీ అస్సలు లేదనమాట. అందుకని మధ్యలో వదిలేసి ఖాళీగా ఉంటే చుట్టుపక్కల వాళ్ళందరూ చదువుకున్నావు, ఏదో ఒకటి చేయొచ్చు కదా, ఎందుకు ఖాళీగా ఉంటున్నావు అని ఉచిత సలహాలు ఇస్తూ ఉంటారు అనమాట. అసలు అది ఉంటుంది చూసారా, ఆ టార్చర్ అస్సలు భరించలేము. ఇంకొకరితో కంపేర్ చేసి మాట్లాడుతూ ఉంటారు అనమాట. అబ్బో, అది అసలు భలే టార్చరు, మనం అసలు భరించలేము. సరే మళ్ళీ ట్రై చేద్దాము అని చెప్పేసి ఒక 6 నెలలు వదిలేసి సో మళ్ళీ వీడియోస్ చేయడం అయితే స్టార్ట్ చేశాను. అయితే ఈసారి కుకింగ్ వీడియోస్ అనేది నేను చేయలేదనమాట. నేను కొంచెం శారీస్ అవి కొంచెం బాగా తక్కువలో బెస్ట్ వెతకడం, శారీస్కి మంచిగా బ్లౌజెస్ అనేది డిఫరెంట్గా స్టిచ్ చేయడం అలా చేస్తాను. ఎందుకంటే నేను కట్టుకునే శారీస్, నేను వేసుకునే బ్లౌజెస్ అన్నీ నా చుట్టుపక్కల ఉండే వాళ్ళకి, మా రిలేటివ్స్కి అందరికీ చాలా బాగా నచ్చుతాయి. అడుగుతారు వాళ్ళు పర్టికులర్గా, ఎక్కడ తీసుకున్నావు, బాగుంది, ఎలా బ్లౌజ్ ఎలా తీసుకున్నావు, ఎలా స్టిచ్ చేయించావు, ఏంటి, ఎంత పడింది, ఏంటి, ఇలా అడుగుతూ ఉంటారనమాట. నేను చెప్పే ప్రైస్ చూస్తే వాళ్ళు షాక్ అవుతారు. ఏంటి ఇంత తక్కువ బడ్జెట్లో ఇంత మంచి అవుట్ఫిట్ వచ్చిందా, ఎక్కడ తీసుకున్నావు, ఎలా తీసుకున్నావు అని అడుగుతూ ఉంటారనమాట. సో ఇదే నా టాలెంట్ ఏమో అనిపించింది. సో నేను ఇలా చేయగలనేమో అనిపించి సో నేను ఈసారి ఆ వేలో ట్రై చేస్తున్నాను అనమాట. అంటే తక్కువ బడ్జెట్లో శారీస్కి, జ్యువెలరీస్కి సో అలా సెట్ చేయడం, అలా ఇప్పుడు నా చుట్టుపక్కల వాళ్ళు ఉన్న వాళ్ళే ఇలా నన్ను అడిగారు అంటే సో నా గురించి ఇంకా బయట తెలిస్తే కూడా బయటలు కూడా అలాగే అడుగుతారు కదా, సో నేను ఆ పని అలా చేయొచ్చు కదా అన్న ఆలోచన వచ్చి సో నేను ఆ విధంగా ట్రై చేస్తున్నాను అనమాట. ఇప్పుడు నేను చేసే వీడియోస్ అన్నీ శారీస్కి, బ్లౌజెస్కి, జ్యువెలరీకి సంబంధించిన వీడియోసే చేస్తూ ఉంటాను అనమాట. ఒకసారి మీరు నా ఛానల్ని చెక్ చేయండి. మీకు ఈ మధ్య నేను 1 మంత్ నుంచి అప్లోడ్ చేసే వీడియోస్
అన్నీ కూడా శారీస్కి, బ్లౌజెస్కి, జ్యువెలరీకి సంబంధించిన వీడియోసే అనమాట. శారీస్ తక్కువలో ఎలా కొనాలి, బ్లౌజెస్ మంచిగా ఎలా స్టిచ్ చేయించుకోవాలి, అలాగే వాటి కలర్ కాంబినేషన్ అనేది ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అని చెప్పేసి వాటి గురించి నేను ఈ మధ్య తీసుకున్న శారీసు, నేను నా ఫ్రెండ్స్ సర్కిల్లో నేను తీసి పంపించిన వాళ్ళకి, అంటే మా సిస్టర్ వాళ్ళందరికీ నేనే కొన్ని తీసి పంపిస్తూ ఉంటాను అనమాట ఇక్కడి నుంచి. సో ఆ అవుట్ఫిట్స్ అన్నీ కూడా నేను వీడియోస్ చేసి పెడుతూ ఉంటాను. సో అలా అయినా చూసి జనాలు కొంచెము సో వాళ్ళకైనా యూస్ అవుతుంది కదా, వాళ్ళకి అవసరమని అయితే నేను ఇలా చేసి పంపించగలను కదా అన్న ఉద్దేశంతో ఈ వేలో అనేది నేను మళ్ళీ రీఅప్లోడ్ చేస్తూ ఉన్నాను అనమాట వీడియోస్ అన్నీ కూడా. సో ఒకసారి ఛానల్ చెక్ చేయండి. ఒకవేళ మీకు కనుక యూస్ అవుతుంది అనుకుంటే ఖచ్చితంగా నన్ను కాంటాక్ట్ అవ్వండి. నా ఛానల్ డిస్క్రిప్షన్లో నా మెయిల్ ఐడి ఉంటుంది. దాన్ని కనుక మీరు డీటెయిల్స్ పంపించారు అంటే నేను చాలా తక్కువ బడ్జెట్లోనే మంచి మంచి శారీస్ అన్ని బ్లౌజెస్ కూడా రెడీ చేసి పంపిస్తాను. సో ఒకసారి చెక్ చేయండి, చూద్దాం. ఒకవేళ నెక్స్ట్ ఈ వీడియోస్ వల్ల అయినా కూడా క్లిక్ అయ్యి ఏమన్నా మనకి ఛానల్ వల్ల యూస్ అవుతుందో, నేను చేసే కష్టపడి చేసే ఈ పనికి ఈ వీడియోస్కి ఏమన్నా రీచ్ ఉంటుందో, దానివల్ల ప్రతిఫలం ఏమన్నా ఉంటుందో ఏమన్నా చూద్దాము. సో ఒకసారి ఖచ్చితంగా మన ఛానల్ అయితే చెక్ చేయండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. యాక్చువల్గా ఏం జరిగింది అంటే నేను వీడియోస్ చేసిన 1 ఇయర్ వరకు కరెక్ట్గానే అప్లోడ్ చేశాను. 1 ఇయర్ తర్వాత నాకు చెయ్యి ఇక్కడ ఫ్రాక్చర్ అయిందనమాట. నేను నీళ్ళల్లో కాళ్ళు పెట్టి జారి కింద పడిపోయాను. కింద పడినప్పుడు ఈ చెయ్యి అనేది ఇలా కింద నేలకి ఒరుసుకొని ఇక్కడ ఎముక లోపల కొంచెం పక్కకు జరిగిందనమాట. చెయ్యి ఫ్రాక్చర్ అనేది అయ్యింది. సో దానివల్ల అయితే నేను ఒక 2 months వరకు చేతికి కట్టేసుకొని ఉన్నాను. సో దానివల్ల అయితే నేను అసలు వీడియోస్ అనేది పెట్టలేకపోయాను. సో అక్కడ బ్రేక్ అయిందనమాట. ఆ బ్రేక్ అసలు చేసినా కూడా వ్యూస్ బ్రేక్ ఏమైంది అంటే నేను ఇలా వీడియోస్ చేస్తున్నా కూడా నాకు రీచ్ రావట్లేదు కదా అన్న మైండ్లో ఆ థాట్ అనేది అలా ఉండిపోయి ఇంట్రెస్ట్ రాలేదనమాట. సో అప్పుడు వచ్చిన గ్యాప్ అనేది, ఆ గ్యాప్ అలాగే కంటిన్యూ అయిపోయి దాదాపు ఒక 6 months వరకు నేనైతే వీడియోస్ అనేది చేయలేదనమాట. సో మళ్ళీ స్టార్ట్ చేసి సో ఇలా ట్రై చేస్తున్నాను అనమాట. నాకున్న టాలెంట్ని బట్టి సో నేను ఇలా చేస్తూ ఉన్నాను. సో చూడండి ఒకసారి ఛానల్ మొత్తము. నచ్చితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. చూద్దాం, దేవుడి దయ, నా అదృష్టం అంతే. తర్వాత ఏమవుద్దా ఏంటా అనేది చూద్దాము. సో అయితే బాయ్. వీడియోస్ అయితే తప్పకుండా చూడండి. అలాగే మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవడానికి అయితే తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ.